నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ వారాంతపు సమీక్షా సమావేశంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొని అధికారులు కార్యదర్శులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్గా తాను ఉన్న పదవీ కాలంలో నూతన సంస్కరణలతో నగర వ్యాప్తంగా కొత్త మార్పు కనపడేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. 4వ అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్న నెల్లూరుకు రాబడి పెంచుకునే మార్గాలను సుగమం చేసుకుంటూ దుబారా ఖర్చులను పూర్తి స్థాయిలో తగ్గించుకుందామని మేయర్ సూచించారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈరోజు మార్నింగే కమిషనర్ గారు హెచ్ఓడిస్తో మీటింగ్ పెట్టుకున్నాం. కార్పొరేషన్ ఏం చేస్తే బెటర్గా ఇప్పుడున్న దానికంటే ఇంకా మెరుగైన స్థితిలో వెళ్ళగలుగుతాం. ప్రధానంగా సార్ చెప్పింది అయితేనే రాబడి పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం. పేరుకి మంది రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 19లో జాయిన్ అయ్యారు బహుశా అందరూ, అంతే కదా. 2019 రిక్రూట్ అయినారు. అందరూ యంగ్స్టర్స్, చాలా మంచి కెరీర్ ఉన్నటువంటి వారు. రకరకాల కారణాలు, రకరకాల పరిస్థితులు.